డిటిఎఫ్ టీంకి ఏంటంటే మేము బార్వాద్ విలేజ్ ఆఫ్ కోట్పల్లి మండలంలో ఒక రైతు పొలంలో గాంజా మొక్కలు పెంచుతున్నారు అంతర పంట సాగు కిందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న వికారాబాద్ డిటిఎఫ్ టీంని పంపడం జరిగింది. వాళ్ళతో పాటు సైమల్టేనియస్గా తాండూరు స్టేషన్ సిఐ అండ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకోవడంతో పాటు తాండూరు సిఐ గారు ఏంటంటే కన్సర్న్ ఎంఆర్ఓ టీం కూడా గ్యాదర్ చేసుకుని స్పాట్కి వెళ్ళడం జరిగింది. బార్వాద్ విలేజ్లో ఎర్రోళ్ళ పెంటయ్యకు సంబంధించిన పొలంని తనిఖీ చేయగా పొలంలో ఏంటంటే పొలం విస్తీర్ణం ఎంత ఉందంటే పొలము సర్వే నెంబర్ వచ్చేసి 333 ఆఫ్ AVE ఉంది. బార్వాద్ విలేజ్లో 1 ఎకరా 7 గుంటాస్లో ఏంటంటే పొలంలో పత్తి పంటతో పాటు కందితో పాటు సేమ్ గాంజా మొక్కలు పెంచుతున్నారు. మా వాళ్ళు ఏంటంటే మా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే అవి బంతి మొక్కల గాంజా మొక్కలు అనేది వాటిని చూస్తే మన పరిణామం తెలుస్తుంది. కన్ఫర్మ్ చేసుకుంటే ఏంటంటే గాంజా మొక్కలు అనేది ఫైండ్ అవుట్ అయింది. పొలం మొత్తం చెక్ చేయడంతో ఏంటంటే టోటల్ 108 గాంజా మొక్కలు దొరికినాయి. వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా పెగ్లింగ్ చేసేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎర్రోళ్ళ ప్రభాకర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఎర్రోళ్ళ పెంట అయిన పర్సన్ ప్రజెంట్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతని త్వరలో కూడా అరెస్ట్ చేస్తాము. నాకు తెలిసి లాస్ట్ 20 yearsలో ఇక్కడ ఈ తాండూరు లిమిట్స్లో ఇంత పెద్ద ఎత్తున దొరకడం అనేది దిస్ ఇస్ ఫస్ట్ టైం. ఇక్కడ దొరికిన ఒక మొక్క 2 మొక్కలు దొరికింది తప్ప లాస్ట్ 20 years నుంచి ఈ ఏరియాలో కల్టివేషన్ అనేది కంప్లీట్గా మానేసుకున్నాము. అప్పుడు ఈ గోధుమ కూడా జైలు అనేది దొరికేది. ఇది కంప్లీట్గా బంద్ అయింది. మరి ఏ విధంగా ఉద్దేశంతో అంతర పంట సాగు తెలియదు. సో మొత్తానికి ఇది మంచి ఇన్ఫర్మేషన్. నేను మా టీం ఏంటంటే సక్సెస్ఫుల్గా కేసు అవుట్ చేసి కేసును రిటైర్ చేశారు. ఈ కేసులో పార్టిసిపేట్ చేసినటువంటి ఏఎస్ గారికి, సిఐ కాండి సిఐ గారికి, డీటెయిల్ సిఐ ఎస్ఐసి అందరికీ కూడా అభినందనలు చెప్తున్నాను మీడియా ద్వారా. ఇదే విధంగా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే కూడా ఎవరైనా సరే మీడియా ద్వారా కానీ మాకు కూడా వేరే సోర్స్లో కూడా చెప్పొచ్చు. గాంజా విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము కఠినంగానే దీనిలో వేస్తాము. మా దృష్టి కోసం మనం ఎట్టి వస్తువులు వదిలిపెట్టలేదు. అదే మాదిరి ఏంటంటే ఈ గాంజా కేసులో గాంజా కల్టివేషన్ చేయడము డే బై డే ఇది సమాజంలో ఏంటంటే గాంజా అనేది ఒక విస్తృతంగా వెళ్ళిపోతుంది. దీన్ని నిరంతరం కట్టడియడానికి మేము రెగ్యులర్ ట్రైన్ చెక్ చేస్తున్నాము. వేరియస్ అన్ని రకాల మెజర్స్ తీసుకుంటున్నాము. అదే మాదిరిగా ఈ రైతుకు సంబంధించినటువంటి పొలంలో ఈ విధంగా గాంజా మొక్కలను పెంచడం నేరం కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మేము రికమెండ్ చేస్తున్నాము. సార్ తోటి ఏంటంటే అతనికి రైతు బంధుకి సంబంధించినటువంటి ఆర్డీని కూడా మేము లెటర్ పెడుతున్నాము. షార్ట్ ఈరోజు కానీ రిపోర్ట్ పెట్టిస్తాము. మీ ద్వారా మీకు తెలియజేసిందంటే ఎవరైనా సరే రైతులు ఏంటంటే వాళ్ళకున్న పొలంలో నిర్భయంగా వాళ్ళు పంటలు పండించుకోవాలి. కానీ ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి ఇట్లా గాంజాగలు కానీ ఇంకా వేరే విధంగా పోవద్దని, వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దని మేము మీడియా ద్వారా నేను మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.